నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. దావోస్ పర్యటనకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. అయితే ఇదే సందర్భంలో గత దావోస్ పర్యటన మనం గుర్తు తెచ్చుకుంటే అక్కడ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ జగన్ వస్తే అనేటువంటి ప్రశ్న పలుమార్లు అయితే వచ్చాయి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. కానీ ఇప్పటికే ఎన్నో లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నా సరే ఎందుకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, అది కాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అనేటువంటి ప్రశ్న మళ్ళీ వస్తుంది అనేటువంటి ప్రశ్న అయితే మళ్ళీ వస్తుంది. దీన్ని ఎలా చూడాలంటే అంటే ఒకటి వాస్తవం అంటే ప్రస్తుతానికి ఒక 19-20 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వంతో జరుగున్నా అందులో ఇప్పటి వరకు SIBP నుంచి క్లియర్ అయినవి 8,70,000 కోట్ల రూపాయలు, కేబినెట్ అప్రూవల్ కూడా 8,70,000 కోట్ల రూపాయలకి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో అంటే కాంక్రీట్ గా ఆ 8,70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ అవబోతా ఉన్నాయి. వీటికి అదనంగా ఇప్పటి వరకు జరిగిన పారిశ్రామిక ఒప్పందాలు అంటే నవంబర్ 14-15 తారీఖు CII కన్వెన్షన్స్ విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో జరిగిన 13,25,000 కోట్ల రూపాయల ఒప్పందాలకు సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా చర్చలు జరుపుతా ఉన్నారు. వాళ్ళకి భూ కేటాయింపులు అంటే ఒక MOU కుదుర్చుకున్న తర్వాత వాళ్ళకు క్లియర్ DPR తోటి ప్రభుత్వాన్ని మళ్ళీ అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఎంత ఎక్స్టెంట్ భూమి కావాలి, ప్రభుత్వ పరంగా ఏమేమి ఫెసిలిటేషన్స్ కావాలి, నెగోషియేషన్ పార్ట్ కూడా కంప్లీట్ అయ్యి వాళ్ళకి ఆ భూ కేటాయింపు, ప్రభుత్వపరమైన అనుమతులు, వాళ్ళు ఫైనాన్షియల్ క్లోజర్ అంటారు, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఆర్థిక వనరులు వాళ్ళు సమకూర్చుకొని ఆ సంస్థ గ్రౌండింగ్ అవడానికి 1 సంవత్సర కాలం పట్టుద్ది. అంటే 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదన కాబట్టి ఇవి ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నది వాస్తవం. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు తమకు గనక అధికారం దక్కిన పక్షంలో రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని ఒక వాగ్దానం చేశారు. నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రలో కూడా రాష్ట్రంలో ఉన్న నైరాశ్యంలో మునిగిపోతున్న యువతని వాళ్ళనికి ధైర్యం చేకూర్చుతా ఈ అష్యూరెన్స్ ఇచ్చారు. మీరు కొన్నాళ్ళు వెయిట్ చేయండి, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అష్యూర్ చేశారు. 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే కనీసం 30 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు గ్రౌండింగ్ అవ్వాలి. 30 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు గ్రౌండింగ్ అయితే రాష్ట్రంలో ఒక 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ అవుతుంటే దాని ద్వారా ఉపాధి కల్పన ఒకటే కాదు, వీటి ద్వారా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అంటే ఒక పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ ఒక 20 లక్షల మందికి కనుక దక్కుతుంది అని అంటే పరోక్ష ఉపాధి ఇంకొక 40-50 లక్షల మందికి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పుడు పొందుతూ ఉన్న ఉపాధికి అదనంగా ఇంకొక 60-70 లక్షల మందికి మెరుగైన జీవన ప్రమాణాలతో కూడిన ఉపాధి అవకాశాలు కనుక దక్కిన పక్షంలో రాష్ట్రంలో ఎంత ఎకనామిక్ యాక్టివిటీకి ఆస్కారం ఉంటుంది, ఎంత వెల్త్ జనరేషన్కి ఆస్కారం ఉంటుంది, మార్కెట్ పొటెన్షియాలిటీ ఎంత పెరుగుద్ది, కొత్త మార్కెట్ అవకాశాలు ఎన్ని పెరుగుతాయి, తద్వారా ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి, ప్రభుత్వానికి అదనంగా ట్యాక్స్ రెవెన్యూస్ సమకూరే కొంది ప్రభుత్వం మరింత మెరుగైన సంక్షేమాన్ని అందించగలుగుద్ది, మరింతగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఖర్చు పెట్టగలుగుద్ది. కాబట్టి ఇవాళ ఏదో ఒక 20 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు అయినాయి కాబట్టి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మాకు చాలు అని చెప్పని విశ్రాంతి తీసుకోవాల్సిన నెస్టీ లేదు. ఇవాళ భారతదేశానికి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో 25% ఆంధ్రప్రదేశ్కి వచ్చింది వాస్తవమే 2024, 25, 25, 26 ఆర్థిక సంవత్సరాల్లో. కానీ అక్కడతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా శాచురేషన్ మోడ్కి వచ్చేసింది. ఇంకా మేము పారిశ్రామిక పెట్టుబడులను తీసుకునే స్టేజ్లో లేము, మా యువత మొత్తానికి ఉపాధి అవకాశాలు దక్కినాయి అంటానికి ఆస్కారం లేదు. అక్కడ ఇంకా చాలా పారిశ్రామిక పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షిస్తున్నట్టుగా 2047 నాటికి ఇవాళ ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రతి కుటుంబాన్ని 54-55 లక్షల స్థాయికి పెంచాలి అని అంటే ఇంకా లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించాల్సిన అవసరం ఉంది. ఇదే క్రమంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో తీసుకున్న విధ్వంసకర నిర్ణయాల కారణంగా అతను రద్దు చేసిన పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు కానీ, అతని హయాంలో రద్దు చేయబడిన అమరావతి పనులు కానీ, అతని హయాంలో రద్దు చేయబడిన పోలవరము, వెలుగొండ ప్రాజెక్టుల పనులు, మచిలీపట్నం పోర్టు పనులు కానీ, మళ్ళీ తిరిగి రీటెండర్ల పేరిట అతను చేసిన కాలయాపన కానీ, వీటన్నిటి నేపథ్యంలో పారిశ్రామికవేత్తల్లో ఒక రకమైన నెగిటివ్ సెంటిమెంట్ బలపడింది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మరొకసారి జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడిని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చిన పక్షంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో చేసుకున్న ఈ పారిశ్రామిక ఒప్పందాలు సజావుగా కొనసాగుతాయని మాకు నమ్మకం ఏంటి అనే వాళ్ళ సందేహాన్ని గత దావోస్ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర వ్యక్తం చేయడం జరిగింది. కానీ వాటికి అన్నిటికీ తన పనితీరు ఆధారంగా ప్రభుత్వ పరంగా తీసుకొచ్చిన మెరుగైన పాలసీస్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఇవాళ అధికార భాగస్వాములుగా కొనసాగుతున్న ఎన్డీఏ పక్షాల మధ్య ఉన్న సయోధ్య కారణంగా ఒక రాష్ట్ర బ్రాండింగ్ ని చంద్రబాబు నాయుడు గారు ఎస్టాబ్లిష్ చేయగలిగారు.
ఎస్టాబ్లిష్ చేయగలిగారు కాబట్టి మొన్న నవంబర్ 14-15 విశాఖపట్నం సిఐ కన్వెన్షన్ కి ముందుగానే సుమారుగా 8 లక్షల కోట్లకు పైగా పారిశ్రామిక ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వంతో జరిగాయి. ఆ సిఐ కన్వెన్షన్ లో ఇంకొక 13 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు జరిగినాయి. వాటిల్లో చాలా వరకు ఇప్పటికి గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఈ సంవత్సరం జరగబోతున్న దావోస్ పర్యటన కూడా చంద్రబాబు నాయుడు గారు పైన అవటం జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే వరల్డ్ ఎకనామిక్ సమిట్ దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సమావేశం. ఆ సమావేశానికి చంద్రబాబు నాయుడు గారు భారతదేశం నుంచి అటెండ్ అయిన మొట్టమొదటి ముఖ్యమంత్రి. గత 28 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన ప్రతి సందర్భంలో కూడా ఆయన దావోస్ పర్యటనకు వెళ్తూ ఉన్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకి భారతదేశంలో అంటే చిరపరిచితుడైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి గతంలో 2014-19 మధ్య కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భాల్లో ఆ రోజు విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సన్ రైజ్ స్టేట్గా ప్రమోట్ చేస్తూ ఆయన దావోస్లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ భారతదేశపు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడ్డ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడ్డ పెవిలియన్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ పెవిలియనే బిజీగా ఉంది. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రపంచ స్థాయి నాయకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ని సందర్శించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పనే వార్తలు చూసాం మనం. ఇటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ దావోస్ పర్యటనను కూడా మరింతగా పెట్టుబడులు రప్పించడానికి ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి ఉన్న వనరుల్ని ప్రమోట్ చేస్తారు. రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది యువతని ప్రమోట్ చేస్తారు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు దక్కించడానికి ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఇప్పటి వరకు మాకు లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు అయిపోయాయి కదా అని చెప్పని ఉదాసీనత ప్రదర్శించకుండా మరింతగా మరిన్ని లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించి తద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ అయ్యే యువతకి, ప్రతి అన్స్కిల్డ్ యువతకి కూడా స్కిల్ అప్గ్రేడేషన్ ద్వారా వాళ్ళలో కూడా నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని కూడా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి అనుగుణంగా తీర్చిదిద్ది తద్వారా మెరుగైన జీవన ప్రమాణాలతో కూడుకున్న జీవనం దక్కే విధంగా, ఆ విధమైన కెరీర్ వాళ్ళకి దక్కే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు, ఇండస్ట్రీ మినిస్టర్ భరత్, అలాగే ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు మరొకసారి దావోస్ పర్యటనకు వెళ్ళారు. ఈ పర్యటన కూడా గత 18 నెలల పరిపాలనా హయాంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల పారిశ్రామికవేత్తల్లో వ్యక్తమవుతున్న సానుకూలతకు అనుగుణంగానే ఈ దావోస్ పర్యటన కూడా మరిన్ని మెరుగైన అవకాశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు గారి బృందం అక్కడ ప్రయత్నాలు చేస్తుంది. దానికి అనుగుణంగానే కార్పొరేట్ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గుడ్ విల్ రీత్యా వారి స్పందన కూడా వ్యక్తం అవుతుంది అనేది వాస్తవం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు టీంకి మరిన్ని మంచి కంపెనీలు రావాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.